ఇందాక నువ్వు అడిగిన దానికి ఒకటి చెప్తున్నాను. చర్చుకొని ఏం చేస్తారన్నావు కదా నాన్న. గోవింద రాధే గోవింద రాధే ఇంతకీ ఇండియా కాదు, యూరోప్. అది ప్లేస్, గుడి కాదు, చర్చ్. చర్చ్ టర్న్ ఇంటూ టెంపుల్, చర్చ్ టర్న్ ఇంటూ బార్ అండ్ రెస్టారెంట్, చర్చ్ టర్న్ ఇంటూ సూపర్ మార్కెట్. వై? బికాజ్ నో బడీ విజిటింగ్ ఫర్ ప్రేయర్. పాడిందే పాట్రా పాస్పల్ దాసరి. వాళ్ళ దగ్గర ఏముందన్న? ఒక బుక్, Bible means maybe 1000 pages, and they have one only subject. There is only independent seva. What vachanu, what karchanu, what chachanu. If you just remove Jesus from Bible, total collapse. But remove Krishna from Hinduism, still Hinduism will be there. Yes. Remove Shiva, Hinduism will be there. ఎందుకంటే మనం ప్రకృతి ఆరాధకులం. నీకెవరంటే ఇష్టం? దేవుళ్ళను, హనుమాన్, గణపతి. ఓకే, నాకు కృష్ణుడు ఇష్టం, ఆయనకి రాముడు ఇష్టం, ఆయనకి ఆ అమ్మాయికి నల్లపోచమ్మ ఇష్టం. ఏం ప్రాబ్లం లేదు, దేత్తడి పోచమ్మ గుడి. ఎప్పుడన్నా నువ్వు బెదిరించే ఎవరినన్నా? నాకు గణపతి ఇష్టం, నువ్వు పూజ చేయకపోతే తొండంతో బండేసి, అలా మనం చేయం కదా, మన బుక్కుల్లో అలా లేదు కదా. అవునా? ఏమన్నా? ఎవరిష్టం వాళ్ళది. ఇది మన బ్లడ్, ఇది మన హెడ్. ఈ మాట ఒకసారి మసీదులోంచి, చర్చిలోంచి చెప్పించు, మొత్తం ప్రపంచం ప్రశాంతం అయిపోద్ది. ఎవరన్నా మీ స్టూడియోకి వచ్చి కూర్చోబెట్టు, నేను చెప్తున్నాను పబ్లిక్గా, అందరి ముందు చెప్తున్నాను. నేను నమ్మే, నేను కొలిచే శివుణ్ణి, రాముణ్ణి, కృష్ణుణ్ణి, అమ్మవారిని, గణపతిని అందరూ కొలవక్కర్లేదు. వారి జ్ఞానాన్ని బట్టి, వారి బుద్ధిని బట్టి వారు చేయవచ్చు. ఇది చెప్పను. నేను నమ్మే అల్లాని అందరు నమ్మక్కర్లేదు, నేను నమ్మే యేసుని అందరు నమ్మక్కర్లేదు అని చెప్పను. ప్రపంచం 2 సెకండ్లో ప్రశాంతం అయిపోద్ది. మీ నాన్న మంచోడిగా? ఎవరికి? నీకు. అవునా? మా నాన్న నాకు మంచోడు, సేమ్ కదా. కానీ వాళ్ళు ఏమంటారంటే, నో మా నాన్న ఒక్కడే మంచోడు. అందుకు కదా దాన్ని వ్యతిరేకించేది. కాబట్టి ఎప్పుడైనా అబద్ధం ఆడితే, ఇతర అబద్ధాలు ఏదైనా ఆడితే అది అప్ టు యూ. కానీ ఒక పెద్ద అబద్ధం మాత్రం ఆడకూడదు. ఏంటిది? అన్ని మతాలు సమానమేనా? అన్ని మతాలు సమానమే గురుగారు. దీంతో కొట్టచ్చు కదా. అంటే మీరు ఇంకేదో అడుగుతున్నారు, హెడ్ ఇలా ఊపాను. అన్ని మతాలు సమానం, అందుకే కొట్టాలి కాదా? అబద్ధం చెప్పావు కాబట్టి. అబద్ధం చెప్పినా కొట్టాలిగా. అబద్ధం చెప్పచ్చా? ఇప్పుడు అన్ని మతాలు సమానం కాదు నీతో చెప్పిస్తా. ఇప్పటిదాకా భ్రమలో ఉన్నావు కదా, గత 30 ఏళ్ళ నుంచి అబద్ధం ఆడి అలా అలవాటు అయిపోయింది నీకు. అందుకే బ్రెయిన్ వాడలేదు కాబట్టి, అబద్ధం ఆడేవు కాబట్టి. చెప్పు, ఇప్పుడు 5000 సమానమా? మీ అమ్మ షాప్లో బొమ్మ సమానమా? గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? ఆవుని మేపేవాడు, ఆవుని మేసేవాడు సమానమా? సర్వే జనా సుఖనో భవంతని చెప్పే సనాతన ధర్మం, నేను చెప్పిన దైవాన్ని నేను చెప్పినట్టు కొలవకపోతే నరకానికి వెళ్ళిపోతామని చెప్పే నాన్ సెన్స్ మతాలు సమానమా?